రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థ తమ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో పర్యటిస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లో ఆగస్టు 29న యూనివర్సల్ వన్ నే సెలబ్రేషన్ పేరుతో భారీ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రోగ్రాంను మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో నిర్వహించనున్నారు. సుమారు 5,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇందులో మోహన్ భగవత్ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికన్ హిందూస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ ఫామ్ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాదని, ప్రపంచం ఒకే కుటుంబం అనే భావనను ముందుకు తీసుకెళ్లడమే దీని ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు. భిన్న వర్గాల మధ్య సామర్థ్యం, పరస్పర గౌరవం, ఐక్యతను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అంటున్నారు. వసుదైవ కుటుంబం, ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రోగ్రాంపై తీవ్రంగా వ్యతిరేకత కూడా మొదలైంది. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఇంటర్ఫెయిత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్ వంటి పౌర హక్కులు, మత సామరస్య సంస్థలు న్యూయార్క్ సిటీ హాల్ బయట నిరసనలు చేపట్టాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని ఈ సంస్థలు ఆరోపించాయి. అందుకే మోహన్ భగవత్ పాల్గొనే ఈ కార్యక్రమానికి మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యం పర్మిషన్ ఇవ్వొద్దని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని కూడా స్పందించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మామ్దానిని మోహన్ భగవత్ కార్యక్రమం, దానిపై జరుగుతున్న నిరసనల గురించి మీడియా ప్రశ్నించింది. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే అవకాశం ఉందా అని అడిగినప్పుడు, నేను ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయను, అయితే ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్, దీన్ని రద్దు చేసే అధికార పరిధి న్యూయార్క్ నగర ప్రభుత్వానికి ఉందో లేదో నాకు స్పష్టత లేదు అని మామ్దాని ఆన్సర్ ఇచ్చారు. మరి మామ్దాని ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనికి ఆయన తన కుటుంబ నేపథ్యాన్ని కూడా ప్రస్తావించారు. తాను న్యూయార్క్ చరిత్రలో తొలి ఇండియన్ అమెరికన్ మేయర్ అని, తన తల్లి కుటుంబం ఇప్పటికీ భారత్లోనే ఉందని చెప్పారు. తన కుటుంబం తనకు నేర్పిన భారత్ అంటే లౌకిక గణతంత్ర రాజ్యం, భిన్న మతాలు, వర్గాలు కలిసి జీవించే సొసైటీ అని వివరించారు. ప్రజలను విభజించే, కొన్ని వర్గాలను పక్కన పెట్టే భావాజాలను తను ఎప్పటికీ వ్యతిరేకిస్తానని అన్నారు. మతం, కులం, వర్ణం, ప్రాంతం వంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలనేదే న్యూయార్క్ నగర విలువలని చెప్పారు. ఆ కారణంగానే మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమానికి తాను సపోర్ట్ చేయనని తేల్చి చెప్పారు మామ్దాని.